హాయ్ అండి, వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బెండకాయని నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, ఈరోజు షాలో ఫ్రై చూపిస్తాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, అలాగే 2 కట్ చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు గింజలన్నీ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండుకారం అసలు వాడట్లేదండి. కర్రీకి సరిపోయినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే కొద్దిగా వేసుకోండి. అలాగే కారం తక్కువ అయితే ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఆయిల్లో. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అడుగు మాడిపోకుండా అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బెండకాయ ముక్కల్ని. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి చెక్ చేసుకుందామండి బెండకాయ ఎంతవరకు ఫ్రై అయిపోయిందో. ఇలా మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. బెండకాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యాయండి. మరో 10 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందామండి. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా బెండకాయ ఫ్రై చేసుకోవడం వల్ల ఇది రైస్లోకిను చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.